బీజేపీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకము అని. ఈ ముస్లిం రిజర్వేషన్లు రద్దని 10 సీట్లు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దని అంటున్నారు. మీరేమంటారు వీటి గురించి? మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ఆ మైనారిటీ ప్రజల్లో భావన ఏమిటి? ఇందులో 2 అంశాలను చర్చించాలి. ఒకటి సైద్ధాంతిక అంశము, రెండోది మనకు గ్రౌండ్ రియాలిటీ, వాస్తవంగా ఉన్న సాదృశ్యం. సైద్ధాంతిక అంశం ఏంటంటే భారత రాజ్యాంగమే మతపరమైన రిజర్వేషన్లని అనుమతించడం లేదు. ఆర్టికల్ 46 కానీ, ఆర్టికల్ 53లో ఒక క్లాజ్ కానీ, 16లో క్లాజ్ కానీ మేజర్గా చెప్తున్న విషయం ఏంటంటే భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడ కూడా క్యాస్ట్ అనే పదాన్ని జరగలేదు. క్లాస్ అనే పదం మాత్రమే ఉపయోగించబడింది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్. బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకుండా అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ కాకుండా ఉన్న వాళ్ళందరినీ ఓబీసీలు అన్నాం. అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఇప్పుడు మనం బీసీలు అని మనం తెలంగాణలో అంటున్నాము. ముస్లింల విషయానికి వస్తే ముస్లింలని ఎక్కడ కూడా గంపగుత్తగా రిజర్వేషన్ ఇచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు భారతదేశంలో. భారత రాజ్యాంగంలో ఉన్నట్టుగానే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కితో పాటుగా ఇతర బ్యాక్వర్డ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో అవి బీసీలు కావచ్చు, ఇప్పుడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా మనం గుర్తించే కులాలు కావచ్చు, అట్లాగే ముస్లిం సమాజంలో ఉన్న అట్లాంటి సెక్షన్స్ కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించిన ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ లేవు. వాళ్ళు ఎట్లా గుర్తించాలి అనేదే ప్రశ్న. వాళ్ళని గుర్తించడం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేసాయి, కమిటీలు వేసాయి, ఆ రిపోర్ట్స్ తీసుకున్నాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా మాత్రమే ముస్లిం సమాజంలో ఉండే బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చారు. మీరు అది కర్ణాటక ఉదాహరణ తీసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకున్నా, కేరళ ఉదాహరణ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, ఈవెన్ మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకున్నా కూడా, ఇది మోడీ గారే చెప్పింది. నేను గుజరాత్లో 70 రకాల తెగలు ఉన్నాయి. గుజరాత్లో ట్రైబల్ తెగలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ తెగలు, అందులో ముస్లిం తెగలు ఉన్నాయి. వాళ్ళకి మేము రిజర్వేషన్ ఇచ్చామని మనకు ఏఎన్ఐ ఇంటర్వ్యూలో గౌరవ ప్రధాని మోడీ గారు చెప్పారు. కాబట్టి భారతదేశంలో రిజర్వేషన్లు అనేవి పూర్తిగా వెనుకబాటుతనం ఆధారంగా, అది సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. మోడీ గారి సర్కారులో ఆర్థిక వెనుకబాటుతనం కింద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. నిజానికి అది కూడా రాజ్యాంగ స్ఫూర్తికి ఏం అనుకూలమైంది కాదు. కానీ సహజంగా వెనుకబడ్డ తరగతుల్లో రిజర్వేషన్స్ చేయాలనే కాన్సెప్టు రాజ్యాంగంలో ఉంది. వాటిని అమలుపరుస్తున్నారు. అందులో భాగంగానే ముస్లిం రిజర్వేషన్స్ని, అంటే ముస్లిం కమ్యూనిటీలో బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఇస్తున్నారు. దీన్ని మతపరమైన రిజర్వేషన్స్ అని చెప్పడంలోనే పూర్తి అభ్యంతరం ఉంది. అది తప్పుడు ప్రచారం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భారతదేశం లాంటి పెద్ద దేశంలో మనం కింద ఉన్న తరగతులు, వాళ్ళు ముస్లిం కమ్యూనిటీలో కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, లేదా వైదిక హిందూ కమ్యూనిటీలో ఉండే సెక్షన్స్ కావచ్చు, వాళ్ళు కాస్త పైకి పోవాలనుకున్నప్పుడు ఒక సోపానం ఉండాలి, ఒక నిచ్చెన మెట్టు ఉండాలి. ఆ నిచ్చెన మెట్టే రిజర్వేషన్. నిజంగా రిజర్వేషన్తో మొత్తం బాగుపడదని అనే అభిప్రాయాన్ని ఏకీవించడం. కానీ మొదటి మెట్టు పైకి ఎదగడానికి ఒక మెట్టు ఉంటుంది. కాబట్టి ఆ మెట్టు కావాలని ఏ సముదాయమైన వెనుకబడ్డ సముదాయమైనా కోరుకుంటారు. ముస్లిం సమాజంలో ఉండే వెనుకబడి వర్గాలకి ఆ అవకాశం ఇచ్చినప్పుడు, ఆ ఇచ్చిన అవకాశాన్ని గుంజుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, నీ ఎదురుగా ఇస్తారేసి మంచిగా చికెన్ బిర్యానీ పెట్టి, ఓ లడ్డు పెట్టి, నువ్వు తిన్నాను కూర్చున్నప్పుడు నేను గుంజుకపోతానని అంటే ఎట్లా మనిషి బాధపడతాడో ఆ ఫీలింగ్లో అన్ని సమాజాలు ఉంటాయి. ముస్లిం సమాజం కూడా, ముస్లిం సమాజంలో వెనుకబడే వర్గాలు కూడా దాని మినహాయింపు కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అమిత్ షా గారు తప్పక వచ్చి మీరు రిజర్వేషన్లు గుంజుకుంటా ఉంటే, ఆ రిజర్వేషన్ల వల్ల అంతో ఇంతో మాకు కొంత అవకాశం ఉంటుంది, మాకు ఆహారం దొరుకుతుంది అని భావించే వర్గాలు ఖచ్చితంగా కొంత భయపడి భయాందోళనకు లోనే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ స్టేట్మెంటు నిజంగానే ముస్లిం సమాజంలో ఒక రకమైన భయాందోళనకు గురి చేస్తున్న విషయాలు మాత్రం వాస్తవం. కానీ ఇక్కడ ముస్లింలలో అంటే రిజర్వేషన్ ఉన్నది, ఇందాక మీరు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ కులం ఉన్నది, కులానికో వివక్ష ఉన్నది. ఆ వివక్ష ఉన్న కారణంగానే కులమే సంపద, ఈ దేశంలో కులమే అధికారం, కులమే సర్వస్వం. కాబట్టి రిజర్వేషన్ వచ్చింది. ముస్లిం అనేది అనేది కూడా ఒక మతం కింద చూడాలి. కానీ దాంట్లో ఏమిటి మళ్ళీ? ఇప్పుడు నేను మళ్ళీ మోడీ గారి మాట వచ్చి తీసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి. మోడీ గారు ఏమన్నారంటే, ముస్లిం సమాజంలో పాస్మందా ముస్లిమ్స్ ఉన్నారు. పాస్మందా ముస్లిమ్స్ అంటే బాగా వెనకబడి రకరకాల వివక్షతో గురవుతున్న ముస్లిం సమాజం ఉంది. ఎక్కువ యూపీలో వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి మేము ముస్లిం సమాజంలో ఉండే పాస్మందా ముస్లింలకు రక్షణగా నిలబడతాం. వాళ్ళు కోల్పోయిన అవకాశాలకు మేము మద్దతుగా ఉంటాం. ఇదే మోడీ గారు చాలా సందర్భాల్లో యూపీలో చెప్పారు. అది మనకి పత్రికల్లో పతాక శీర్షికలు కూడా వచ్చింది అన్నట్టు.
ఈ సముదాయాలు దేశంలో రకరకాల రూపంలో ఉన్నాయి. మనకి అస్రాఫ్ అనే పేరు మీద, అజ్లాఫ్ అనే పేరు మీద రకరకాలుగా ఉన్నాయి. కాకుంటే ముస్లిం సమాజంలో ఉండే వాళ్ళందరూ కూడా గాడ్ ఈజ్ వన్, అంటే దేవుడు ఒక్కడే, అతనే సర్వాంతర్యామి అనే విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కల్మా ఉంటుంది. కల్మా అంటే భగవంతుడికి సంబంధించిన 5 ప్రార్థనలు ఉంటాయి. వాటిని అంగీకరించి వాటిని చదవగలిగే వాళ్ళు, అట్లాగే దేవుడు యొక్క ఏక ఆరాధనని అంగీకరించే వాళ్ళందరూ ముస్లిమ్స్గా గుర్తించబడుతూ ఉంటారు. ఇది మనకి మతరీత్యా ఫిలాసఫికల్ రీత్యా కనిపించేది. కానీ ఆచరణరీత్యా వచ్చినప్పుడు ఏమైందంటే రకరకాల సముదాయాలు కనిపిస్తూ ఉంటాయి. ముస్లింలలో ఉండే కొన్ని సముదాయాల్లో ఒక సముదాయానికి మరో సముదాయానికి మధ్య కూడా వివాహ సంబంధాలు లేవు. ఇప్పుడు వీళ్ళు పఠాన్, బేగ్, ముఘల్స్, షేక్స్ ఇవి మనకు ఎక్కువగా వినబడే పేర్లు. అంటే ఇండియా అంటే హిందూ వ్యవస్థలో ఉన్న కులంలాగానే అవి అనుకోవచ్చు, అట్లా అనుకోవచ్చు. అంటే ఇంత బాగా అంటే హిందూ వ్యవస్థలో ఉన్న ఇన్ని కులాలు మీకు కనిపించకపోవచ్చు, కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ది రూపంలో డివైడ్ అయి ఉన్నది. కానీ వాళ్ళందరూ కూడా గాడ్ ఈజ్ వన్ అనే దగ్గర వాళ్ళు ఏకాభిప్రాయానికి వస్తారు. కానీ కల్చరల్ విషయంలో, పెళ్లి సంబంధాల విషయంలో ఇంకా భిన్నత్వం అక్కడిక్కడ కనబడుతూ ఉంటుంది. సహజంగా ఇవన్నీ బయట ప్రపంచానికి ఎందుకు కనబడాలంటే బేసికల్గా ముస్లిం సముదాయంలో ఉండే భాష, ఇప్పుడు ముస్లిమ్స్ బాగా వివక్షతకి, ముస్లిమ్స్ మీద విపరీతమైన తప్పుడు ప్రచారం జరిగినా కూడా అటువైపు నుంచి ఖండన పెద్దగా రాకపోవడానికి కారణం ఏంటంటే భాషా సంబంధమైన సమస్యలు ఉన్నాయి. కానీ చాలామంది జీవితం భారతీయతకు లోబడే ఉంటుంది. సెక్యులరిజాన్ని అంగీకరిస్తారు. రాజ్యాంగం బ్రతికితే మేము రక్షణగా ఉంటామని కోరుకుంటారు. వాళ్ళ దగ్గర పోయి ప్రేమగా ఆలింగనం చేసుకుంటే ఇంకా మరింత గట్టిగా ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ మీద అబండాలు వేయడము అనేది సరైనది కాదు. అదే నేపథ్యంలో కొన్ని రుగ్మతలు నేనేం కాదనట్లేదు. వాటిని చదువు ద్వారా మనం ఓపెన్కమ్ చేసుకునే ప్రయత్నం చేయగలగాలి. ఇప్పుడు అధిక జనాభా అనే ఒకటి మొదలుపెట్టా, ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు. మరి మోడీ గారు వాళ్ళ కుటుంబంలో ఎన్నో వాడు చెప్తే నేను సంతోషపడతాను. ఎల్కే అద్వానీ గారు వాళ్ళ కుటుంబంలో ఎంతో వారు చెప్తే నేను సంతోషపడతాను. యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ కుటుంబంలో ఎన్నో సభ్యులు చెప్తే నేను కూడా సంతోషపడతాను. అధిక సంతానం అనేది ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఒక్క పిల్లవాడు ఉన్న ముస్లిం కుటుంబాలు చాలా ఉన్నాయి, ఒక్క కుటుంబాలు ఉన్న నాన్ ముస్లిం కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ బాగా పెరిగిన కొద్దీ ఉమెన్ ఎడ్యుకేషన్ పర్టికులర్గా ఉన్నప్పుడు కుటుంబాల సంఖ్య ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది. కానీ అబద్ధాలకు నిలయమైన కొంతమంది రాజకీయ నాయకులు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంత నాయకులు పనిగట్టుకొని ప్రచారం చేయడం ఏదైతుందో అది సరైనది కాదని మేము అభిప్రాయపడుతున్నాం. ఈ విషయానికి వస్తే ఏమైందంటే ముస్లిం సమాజానికి గంపగుత్తగా రిజర్వేషన్లు ఇస్తున్నానన్న వాటి మాత్రం వాస్తవం కాదు. అందులో కూడా ఒక సర్వే జరిగింది. మన దగ్గర సుబ్రహ్మణ్యం కమిషన్ వేసినాకనే కదా రాజశేఖర రెడ్డి గారి టైంలో ముస్లింకి సంబంధించింది. అందులో కూడా ముందు మనకు 46% రిజర్వేషన్స్ ఉన్న తర్వాత 5% రిజర్వేషన్ చేశారు. 50%కు మనకి ఎక్కడైతే సీలింగ్ ఉందో 1% పెరిగితే దాన్ని తగ్గించి మన 4% చేశారు. 50% సీలింగ్లోనే ఉన్నది తప్ప ఇంకేం లేదు కదా. మీరే కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఏదైతే సీలింగ్ ఉందో అతిక్రమించిన ప్రభుత్వం మీది కాదా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో క్లియర్ చెప్తుంది కదా, ఏమంటున్నది, మేము ఇట్లాంటి కొన్ని అంశాల మీద వివాదం ఉంది కాబట్టి, కొన్ని రిజర్వేషన్స్ కొంతమందికి ఇబ్బంది కలుగుతాయని అనే ఒక వాదన ఉంది కాబట్టి ఈ సీలింగ్లో ఎత్తేస్తే అయిపోతుంది కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కదా. కాబట్టి ఎవరికైతే వెనుకబాటుతనం ఉంటుందో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందనేది మేము మా మేనిఫెస్టోలో క్లియర్ చెప్పాము.